సాంబార్ ఇడ్లీ ఇవ్వాలా? ఇడ్లీ ఒకటి ఉంటుంది సాంబార్ బయట మీ పేరేంటి? నా పేరు వంశకృష్ణ. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశారు కదా. ఇప్పుడు ఈ హోటల్ బిజినెస్ ఎప్పటి నుంచి? ఇది ఒక 17 సంవత్సరాల క్రితం నుంచి. అబ్బా, రోజుకి ఎంత అవుతాము బిజినెస్? రోజుకు 5-6 వేలు. ఏమేమి తయారీ వెరైటీస్ ఏమేమి ఉంటాయి? ఇడ్లీ, బోండా, దోశ, వడ, ఊతప్పం, సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు మేము అరకు వచ్చాం హైదరాబాద్ నుంచి. 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. చాలా హోటల్ చూసాం, కానీ నీ హోటల్లో చాలా కొంచెం రుచిగా ఉన్నాయి, రుచిగా వెరైటీగా ఉంది. ఏంటి మీ ప్రత్యేకత ఏంటి? అంటే ఫ్యామిలీ అలా మేమే చేసుకుంటాం. వర్కర్స్ ఎవరు ఉండరు. నేను, మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ, ఓకే, మా సిస్టర్, మేమే చేసుకుంటాం. ఓకే. మీకన్నా వ్యవసాయం ఉందా? ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పండుతాయా? పండుగ మామూలు వ్యవసాయం. వ్యవసాయం ఏం చేస్తారు? ధాన్యం, ఇలాంటి ధాన్యం, సోలు, పులుసులు ఇలాంటి. మీ నేటివ్ ఇదేనా? ఇవన్నీ కొనుక్కునేవాడిని సామాన్. మీ నేటివ్ అరకనే? ఇంకా వేరే గ్రామం? అరకే సార్. అరకులో పుట్టి పెరిగారు? అరకులో పుట్టి పెరిగి మా తాతగారు ఇక్కడ 25 years సర్పంచ్గా చేశారు. పేరు? వెన్నెల పైడితల్లి. సో ఇప్పుడు బాగుంది బిజినెస్. రోజు ఎంతసేపు చేస్తారు బిజినెస్? మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు? 7 నుంచి 11 వరకు అండి. అంతే, ఇంకా తర్వాత ఉండదు అంతా. మరి ఎంత వర్క్. ఆ తర్వాత రేపటి సరుకులు రెడీ చేస్తారు. రేపటి కోసం అని రెడీ చేసుకుంటాం. రోజు ఎంతమంది వస్తారు? ఎంతమంది అని లెక్క ఉండదు, వస్తూనే ఉంటారు జనాలు. రోజు ఖాళీ ఉండదు, రష్, ఫుల్ రష్ ఉంటుంది. మామూలు సీజనల్ రష్ ఎప్పుడు? సీజన్ అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. అక్టోబర్ ఫుల్ రష్ వరకు ఉంటుంది. ఓకే. వింటర్ సీజన్. ఓకే. రేట్లు చెప్పాము ఒక్కొక్కటి, ఏమేమి రేట్లు చెప్పు. ఇడ్లీ 3 ఇడ్లీ 20 రూపాయలు సార్. 3 బోండా 20 రూపాయలు సార్. ఒక గారె 10, ఒక దోశ 25 రూపాయలు సార్. అంతే. ఊతప్పం 25, సాంబార్ ఇడ్లీ ప్లేట్ 25. రైట్. హ్యాపీగా ఉంది. ఇదే బిజినెస్ కంటిన్యూ చేస్తావా? చెప్పలేము. అంటే ప్రస్తుతానికి ఇది బాగుంది. ఇది బాగుంది. మరి నీ ఆదాయం ఏం చేస్తున్నావు? ఊరికనే జనరల్గా ఆదాయం వచ్చిన ఆదాయం ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే? ఇంటి మీద పెడతాం. అందరూ ఫ్యామిలీ కదా. సొంత హౌస్ ఇది? సొంత హౌస్. ఓకే. పక్కన 2 షాపులు. ఆ షాపులు మీవేనా? వెరీ గుడ్. మళ్ళీ ఇవి వర్క్ సామాన్లు అన్నీ కొనుక్కోవాలి కదా. మళ్ళీ వీక్లీ వన్స్ సామాన్లు కొనుక్కో. అంటే ఓవరాల్గా నీకు నెలకు ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది? అది చెప్పలేము సార్. రఫ్లీ అంటే ఇది రోజు సాలరీ లెక్క కాదు కదా. ఒకరోజు ఇంత వస్తుంది, ఒకరోజు అంత వస్తుంది, ఎంత అని చెప్పలేము. రఫ్గా వేసుకుంటే నెలకు మాకు 15,000 మిగిలవచ్చు. అంత కదా? 10-15,000 మిగిలవచ్చు. అంతా మదుపు అంతా తీసేగా ఒక 10-15,000 మిగిలవచ్చు. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్.